చేయగల సమర్థుడు మన దేవుడు. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈ లోకంలో? ఏది కూడా అసాధ్యమైనది లేదండి. అయితే నా ప్రియ సహోదరులారా, మరి దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఏండి, నమ్మకమైన వాడంట. మోసే ఇల్లంతట్లో ఎలాంటి వ్యక్తి అండి? నమ్మకమైన వాడు. ఇల్లు ఏది? ఏ ఇల్లు? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరము నమ్మకమైనది. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క మందిరము పరిశుద్ధమైనది. ఎలాంటిదంట అండి? దేవుడి మందిరం పరిశుద్ధమైనది, అతి పరిశుద్ధమైనది. మనం దేవుని మందిరంలో ఎలాగుండాలయ్యా అంటే, చాలా నమ్మకముగా మన దేవుని మందిరంలో మనం నమ్మకంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కనుక మరి దేవుని యొక్క సన్నిధిలో చాలా నమ్మకమైన వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ దినాన్ని మనకి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేయబోతున్నారు. నమ్మకమైన వ్యక్తి ఎవరయ్యా అంటే, మరి ప్రియ సహోదరులారా, మరి మోసే గారు ఇక్కడ దేవుడు మనకి పరిచయం చేస్తా ఉన్నారు. మోసే గారిని పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే స్పష్టంగా మోసే కొరకే దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతడు నా ఇంటిలో నమ్మకమైన వాడు, నేను గోడ భావములతో కాదు, దర్శనమిచ్చి మకామకిగా అతనితో మాట్లాడెదను. అతడు యెహోవా స్వరూపమును దాని నుండి నిదానించి, యెహోవా స్వరూపమును నిదానించి సూచునవాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదా, హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ దినాన్ని ప్రభా 2024 అంతా కాచి దాచి కాపాడి 2025 ఈ యొక్క 4వ పునరుద్ధాన దినాన్ని మరొకసారి నీ పాద సన్నిధికి రావటానికి మీరు కృప చూపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మా గ్రామాన్ని, మా గ్రామ ప్రజలను, మా సంఘాన్ని, సంఘ బిడ్డలను, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా ప్రాంతాన్ని, మా పల్లి పట్టణాలు మీరు కాచి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొకసారి నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నీ నామాన్ని ఉచ్చరింపజేసి నీ ఆశీర్వాదములు పొందుకుంటూ వచ్చినాను. మా ప్రియ సహోదరుల కుటుంబాలను మీరు దీవించి, గ్రామ ప్రజలను, సంఘాలను, వారికి కలిగిన ప్రతిదీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ, అయ్యా ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమపరచబడ్డారు. విజ్ఞాపనల చేత ప్రార్థన విన్నపలు మీరు ఆలకించి ఉన్నారు. ఈ దినాన్ని నీ దాసురాలైన నన్ను మరుగు చేసుకుని వారికి ఎనగల సేవలో లోబడి మనసు బిడ్డలకు ఇచ్చి, నా మానవ సభ మరుగు చేసి పరిశుద్ధాత్మ నాలో ఉంచి మాకు దర్శనం ఇచ్చి చుట్టిగా తేటగా బిడ్డలతో నాతో కూడా మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే నా ప్రియ సహోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కనుక ఈ సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం చూస్తే మోసే గారి గురించి దేవుడు మరి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఈ దినాన్ని ప్రియ సహోదరులారా, ఈ దినాన్ని విశ్వాసుల కొరకు సాక్ష్యం ఇచ్చే రోజులు కోల్పోని, విశ్వాసుల గురించి సాక్ష్యాలు ఇవ్వటం లేదు. కుటుంబస్తులు కొరకు సాక్ష్యాలు ఇవ్వట్లేదు. మంచి సాక్ష్యాలు లేవు. ఓ కుటుంబం కొరకు వారు ఒకే ఫ్యామిలీ అయి ఉన్నప్పటికీ ఆ ఫ్యామిలీ గురించి తన ఫ్యామిలీయే మంచి సాక్ష్యాన్ని చెప్పలబోతున్నారు, మంచి సాక్ష్యాన్ని ఇవ్వలబోతున్నారు. అలాగే ఒక గ్రామం గురించి ఒక గ్రామం సాక్ష్యం ఇవ్వలేకపోతుంది, అది మంచి గ్రామం, మంచి దేశం అని. ప్రియ సహోదరులారా, అయితే ఈ మోసే ఎంత దైవభక్తి కలిగి ఉంటే, ఎంత భయభక్తులు కలిగి ఉంటే మోసే గురించి దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారయ్యా అంటే, మోసే గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మోసే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఏ ఇల్లంతట్లో అంటండి? మోసే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అతడు నేను గోడార్థము కలిగి గోడ భావములతో నేను అతనితో మాట్లాడలేదు, కానీ నేను దర్శనమిచ్చి మకామకిగా మోసేతో మాట్లాడాను. గోడ భావములతో కాదంటండి, మకామకిగా దేవునితో, దేవుడే స్వయంగా మోసేతో దేవుడు మాట్లాడారంట. అతడు దేవుని యొక్క స్వరూపాన్ని దగ్గరగా ఉండి చూచున్నవాడంట. అంటే ఏమిటయ్యా అంటే, మోసే ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా.
దేవుణ్ణి దగ్గరుండి తన దేవుని యొక్క ముఖ దర్శనము కలిగిన వాడు, ముఖాముఖిగా దేవుని దర్శనము కలిగిన వాడు మోసే. ముఖాముఖిగా దేవుణ్ణి చూయండి, దైవ దర్శనము కలిగిన వాడు మోసే. ఈ రోజు నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఈ రోజు మోసేకి దేవుడే స్వయంగా సాక్ష్యం ఇవ్వటానికి ఏంటయ్యా కారణం అంటే, మోసేలో ఉన్న దేవుడు, మోసేలో ఉన్న నీతిని దేవుడు చూచాడు, మోసేలో ఉన్న దైవ భక్తిని చూచాడు, మోసేలో ఉన్న ప్రార్థన దేవుడు ఆలకించారు, మోసేలో ఉన్న విశ్వాసాన్ని, నిరీక్షణను, భక్తిని, భయమును, మోసేలో ఉన్న ఆ దైవ బలాన్ని దేవుడు చూచాడు. కనుకే ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరినీ ఇడిపించడానికి, ఐగుప్తు దేశంలో ఫరో చేతిలో బంధించబడిన ఆ ఇశ్రాయేలు ప్రజలకని ఆ సైన్యాన్నంతా కూడా రక్షించడానికి దేవుడు మోసేని ఏర్పరచుకుని, మోసేని సిద్ధపరిచి ఐగుప్తు దేశానికి పంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథాల ద్వారా, పరిశుద్ధ లేఖనాల ద్వారా ఎన్నో సందర్భాల్లో మనం దేవుణ్ణి ఆ ఐగుప్తు దేశం కొరకు ఎన్నో సందర్భాల్లో దేవుడు మనకు బయలుపరిచారు. ఎన్నో సందర్భాల్లో దేవుడు ఐగుప్తు దేశం గురించి మనతో మాట్లాడారు. అయితే ఈ రోజు ఏమిటయ్యా అంటే, దేవుడు మోసే కొరకే స్వయంగా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోసే గురించి సాక్ష్యం ఇచ్చే భక్తిలో ఉన్నావా లేదో ఒకసారి ఆలోచన చేయి. దేవుడు మోసే యొక్క విశ్వాసాన్ని, మోసే యొక్క భయమును, మోసే యొక్క భక్తిని, మోసే యొక్క విశ్వాసాన్ని, మోసే యొక్క నిరీక్షణను, మోసే యొక్క విశ్వాసాన్ని, మోసే యొక్క దైవ భక్తిని, మోసే యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించాడు. రెండోది, దేవుని యొక్క మందిరంలో చాలా నమ్మకమైన వాడంట మోసే, చాలా నమ్మకమైన వాడంట. దేవుని ఆరాధించే విషయములో, దేవుని స్తుతించే విషయములో, దేవుని కనపరిచే విషయములో, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే విషయములో, దేవుని సన్నిధిలో చాలా నమ్మకముగా పరిచర్య చేసేవాడంట. ప్రతిష్ఠ గుడారములోను, పరిశుద్ధ స్థలములో తను ఎంత నమ్మకముగానంటే, సేవకుడు గనక చాలా విశ్వాసముతో, భయముతో దేవుని నందు భయభక్తులు కలిగిన వాడు మోసే గారు. అందుకనే దేవుడు మోసే యొక్క నిరీక్షణను, విశ్వాసాన్ని, భక్తిని చూచి స్వయంగా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నాడు, మోసే చాలా నమ్మకమైన వాడు నా ఇల్లంతట్లో. మిరియాముతోనూ అహరోనుతోనూ మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రియ సహోదరులారా, ఒక మేఘములో నుంచి, ఇదిగో నా దాసుడైన నా సేవకుని మీద మీరు సనుక్కుంటూ ఉన్నారు, గొనుక్కుంటూ ఉన్నారు, నా సేవకుని మీద మీరు నిట్టూరాలు మోపుతూ ఉన్నారు. అసలు నా సేవకుని నేను గోడార్థము కలిగి, గోడ భావములతో నేను నా సేవకుడితో మాట్లాడలేదు. నేను ముఖాముఖిగా నా సేవకుడితో, మోసేతో మాట్లాడాను. అతడు దగ్గర నుండి నా ముఖ దర్శనము, నా ముఖ దర్శనము కలిగిన వాడు, నన్ను చూచిన వాడు అని స్వయంగా దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఈరోజు నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఈరోజు మన బిడ్డల కొరకు తల్లిదండ్రులు సాక్ష్యాలు ఇవ్వబోతున్నారు. సాక్ష్యం తల్లిదండ్రులు పిల్లల కొరకు మంచి సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. పిల్లల తల్లిదండ్రుల కొరకు మంచి సాక్ష్యాన్ని చెప్పలేకపోతున్నారు. బంధువుల కొరకు మంచి సాక్ష్యాన్ని చెప్పలేకపోతున్నారు. ఇరుగు పొరుగు వారి కొరకు మంచి సాక్ష్యాలు మనం చెప్పలేకపోతున్నాం. ఈరోజు దేవుడే స్వయంగా మోసే గురించి సాక్ష్యం చెప్పాడు. దేవుడే మోసే కొరకు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈ రోజు నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇలాగూ దేవుడే నీ కొరకు, నా కొరకు సాక్ష్యం చెప్పే స్థితికి నువ్వు ఎదుగుతున్నావా? నీ కొరకు, నా కొరకు దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్పి, ఇతడు నా సొత్తై ఉన్నాడు, ఇతడు మోసే నమ్మకమైన వాడై ఉన్నాడు, ఇదిగో మోసే నా ఇల్లంతోడ్ల నమ్మకస్తుడు, నాతో ముఖాముఖిగా మాట్లాడగల సమగ్యము బలము కలిగిన వాడు, లేతే నాతో ముఖాముఖిగా మాట్లాడగలగా సామర్థ్యము కలిగిన వాడు, దైవభక్తి కలిగిన వాడు మోసే అని దేవుడు సాక్ష్యం ఇస్తుంటే, ఈరోజు నీవు నేను సాక్ష్యం పొందగలుగుతున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. మోసే గురించి సాక్ష్యం చెప్పిన దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నారా? మోసే కొరకు సాక్ష్యం చెప్పిన దేవుడు ఈ రోజు నీ కొరకు సాక్ష్యం చెప్పే స్థితికి నువ్వు ఎదగలుగుతున్నావా? ఆత్మీయంగా, విశ్వాసంగా, భక్తి కలిగి ఉండగలుగుతున్నావా? నిరీక్షణ కలిగి ఉండగలుగుతున్నావా? నీకు అప్పగించిన సంఘములో, నీవు దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుడిని పొందుకునే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో నువ్వెంతవరకు నమ్మకంగా ఉంటున్నా నా కుమార్తె, నా కుమారుడా?
నా సహోదరి, నా సహోదరుడా, ఒక్కసారి మీ హృదయాలు మీరు నొచ్చుకోనండి. మీలో నిలకడ అన్నది ఉన్నది లేదో, మీలో విశ్వాసం అన్నది ఉన్నది లేదో, మీలో భక్తి ఉన్నది లేదో, మీలో నిరీక్షణ ఉందా లేదో, మీలో సమాధానం ఉన్నది లేదో, మీలో విశ్వాసం అనే వేరు లోతుగా దిగుతుందో లేదో ఒకసారి ఆలోచన చేద్దాం. మనం నమ్మకంగా ఉన్నామా? దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉన్నామా? నిజముగా నమ్మకంగా ఉన్నామా లేదో మళ్ళీ మన ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు మనం దేవునికి దూరం అయిపోవటం కారణం ఏంటంటే, దేవుని ఆశీర్వాదాలు మన మీదకి రాకపోవటానికి కారణం ఏదంటే, ఈరోజు దేవుని యొక్క సన్నిధి మనం మేము అనుభవించలేకపోతున్నాం ఏంటంటే, నువ్వు అపవాదికి చోటిస్తా ఉన్నావు, సాతానికి చోటిస్తా ఉన్నావు, దుష్టుడికి చోటిస్తా ఉన్నావు, మనుషులకి ప్రాముఖ్యం ఇస్తా ఉన్నావు, లోకానికి ప్రాముఖ్యం ఇస్తా ఉన్నావు, నీ బంధువులకు ప్రాముఖ్యం ఇస్తున్నావేమో నా ప్రియ సహోదరి, నా సహోదరుడా. మోసే ఏది లెక్క చేయలేదండి. ఐగుప్తు ధనము కంటే, రాజు కుమారుడు అనిపించడం కంటే నా క్రీస్తు విషయంలో నేను శ్రమ అనుభవించుటే మేలు. దేవునికి స్తోత్రం. నా దేవుని విషయంలో నేను శ్రమ అనుభవించడానికి కూడా నేను సిద్ధమే. ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి, ఇశ్రాయేలు ప్రజల్ని పాలు తేనె ప్రవచించే దేశానికి చేర్చే వరకు నా పరుగు తుదముట్టిస్తానయ్యా అని ఒక తీర్మానం కలిగి దేవుని మాటకు లోబడి ఐగుప్తు దేశానికి, ఫరో దగ్గరికి, ఫరో రాజ్యము దగ్గరికి, లేదా ఫరో సైన్యము దగ్గరికి పరుగులెట్టుకుని వెళ్ళాడు. ఆ బానిసగా బ్రతుకుతున్న ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించడానికి. ఈ రోజు నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నీ బిడ్డలను రక్షించగలుగుతున్నావా? అన్ని రకాలుగా సామర్థ్యము కలిగి, విశ్వాసము కలిగి, భయము కలిగి, నమ్మకము కలిగి, దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తులుగా ఉన్న మోసే, నువ్వు నా ఇల్లంతలో ఇంత నమ్మకంగా ఉన్నావయ్యా. ఈ రోజు ఐగుప్తు దేశంలో బానిసగా బతుకుతున్నా, ఆ రాజు చేతిలో దాస్యము బ్రతుకుతున్న వారిని అందరిని విడిపించడానికి నువ్వు అక్కడవే సరైన వాడువు. ఆ ప్రజల్ని రక్షించగలవా సామర్థ్యము కలిగిన వాడు, ఆ ప్రజలందరూ రక్షించగల జ్ఞానము కలిగిన వాడు, ఆ ప్రజలను రక్షించగల బలము కలిగిన వాడు, దైవ బలము కలిగిన వాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ఫరో రాజును మనసు మార్చి ఆ ప్రజలందరిని విడిపించి పాలు తేనె ప్రవచించే దేశానికి చేర్చగల సామర్థ్యము కలిగిన వాడు, నువ్వు జ్ఞానము కలిగిన వాడు. మోసేని నేను పంపుతున్నాను, వెళ్ళవయ్యా అని పంపించాడు. ఈ రోజు పని నీకు అప్పగించాలంటే, నువ్వు దేవుడి దగ్గర నమ్మకంగా ఉంటే దేవుడు నీ పట్ల అన్ని కార్యములు కూడా నమ్మకంగా చేస్తాడు. ప్రియా సహోదరులారా, దేవుడి దగ్గర మనం నమ్మకంగా ఉండాలి. దేవుడి ఇల్లంతట్లో నమ్మకం ఉన్న మోసేని ఇతరులో ఉన్న బలాన్ని, ఇతరులో ఉన్న విశ్వాసాన్ని, ఇతరులో ఉన్న నిరీక్షణను, దైవభక్తిని చూసిన వాడు, మోసేల బలాన్ని చూసిన వాడు, జ్ఞానాన్ని చూసిన దేవుడు, మోసే యొక్క శక్తి సామర్థ్యములు కలిగిన మోసేని దేవుడు ఏర్పరచుకుని ఎన్నుకుని ఐగుప్తు దేశానికి పంపించాడు. ఆ ప్రజల్ని ఏమైనా సరే రక్షించగల సమర్థుడు, ఆ ప్రజల్ని ఏమైనా ఇడిపించగల సమర్థుడు, ఆ ఫరో రాజుని మార్చగల జ్ఞానము మోసేకుంది అని చెప్పి, ఆ ఓర్పు సహనం మోసేకుంది అని చెప్పి దేవుడు మోసే యొక్క హృదయాన్ని చూచిన దేవుడు, మోసే హృదయాంతరంద్రియాన్ని పరిశోధించిన దేవుడు ఎంత బలమైన పని అప్పగించాడో చూడండి. ఈరోజు నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు అట్లా నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నావా? అంత విశ్వాసం కలిగిన ఉండగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో నీకు అప్పగించిన పని నువ్వు చేయగలుగుతున్నావా? దేవుని ఆరాధించడంలో నేను నమ్మకంగా ఉండగలుగుతున్నావా? దేవుని స్తుతించడంలో, దేవుని ఆరాధించడం, దేవుని గణపరచడంలో, దేవుని దగ్గర రావటంలో, దేవుని స్తుతించడంలో నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా లేదని నువ్వు ప్రశ్న వేసుకో. నీ స్థితిగతులు మార్చిన దేవుడు, నీ పరిస్థితులు మార్చిన దేవుడు, నీ భవిష్యత్తులు మార్చిన దేవుడు, మారాలంటే సేద అనుభవాలని కూడా మధురముగా మార్చిన దేవుడు, ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేసి నీ స్థితిగతులు మార్చే ఉన్నతమైన గుర్తింపు నీకు ఇచ్చాడు. సమాజంలో, సంఘములో, బంధువుల్లో నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేయి. ఆయన పని నువ్వు నమ్మకంగా చేయగలుగుతున్నావా? దేవుడి పని అనేటప్పటికీ మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుని దగ్గర రావటం అనేప్పటికీ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మనకేమైనా బంధువులు అయినప్పటికీ పరిగెడుతూ ఉంటాం, పార్టీలను పరిగెడుతూ ఉంటాం, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు జరిగితే ఇంటి దగ్గర నిర్లక్ష్యం చేసి ఆరాధన నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆలోచన చేయండి, ఏ విషయంలో మనం నమ్మకంగా ఉన్నాం? మోసేలాగా నువ్వు నమ్మకంగా దేవుడి గురించి, దేవుడి దగ్గరే నువ్వు సాక్ష్యం పొందగలిగిన వ్యక్తిగా నువ్వు వెతికి ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మోసే యొక్క జీవితాన్ని, మోసే యొక్క దైవభక్తిని, మోసే యొక్క విశ్వాసాన్ని, మోసే నమ్మకస్తాన్ని దేవుడు ఈరోజు మన ముందు ఉంచాడండి. మోసే నమ్మకస్తాన్ని మన ముందు ఉంచాడు. నమ్మకమైన వాడంట. ఎలాంటి వాడంటండి మోసే? నమ్మకమైన వాడంట. రెండోది దేవుని దగ్గరగా దేవుని ముఖ దర్శనము చూచిన వాడు. ఎప్పుడు చూస్తావు? నువ్వు ప్రార్థనలో నిలిచి ఉంటే చూస్తావు.
నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క ముఖ దర్శనం కలుగుతుంది. 24 గంటలు పని 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 చేయొచ్చు. కష్టపడాలి, పని చేసుకోవాలి, జాబులు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, ఏ వృత్తి ఏది అప్పగిస్తే కదా నువ్వు చేసుకోవాలి. కానీ నువ్వు దేవుణ్ణి ఆరాధించే సమయాలు వచ్చినప్పుడు ఆరాధించడానికి నువ్వు దేవుడి మందిరానికి వచ్చేయాలి. శుక్రవారం ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేసేస్తా ఉన్నారు. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేసేస్తా ఉన్నారు. ఈనాటి కాలంలో చాలా మందిరాల్లో ఇదే బాధ, చాలా మందిరాల్లో ఇదే బాధ. ప్రియ సహోదరి సహోదరు, మోసే ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు. మోసే దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేయటానికి సిద్ధపడి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. బాగానే విన్నారు. సగం దూరం ప్రయాణం అరణ్యంలోకి వచ్చారు. సగం దూరం వచ్చిన తర్వాత ఇంకేం చేశారంటే తిరుగుబాటు చేయటం ప్రారంభించారు మోసే మీద. బానిసత్వము నుండి, ఆక శ్రమల గొలంలో నుండి, ఆక బంధకాలలో నుంచి, ఆ బంధకాణంలో నుంచి, ప్రియ సహోదరురా, ఆ బానిసత్వం నుంచి విడుదల పొందే వరకు బాగానే మోసే మాట విన్నారు. వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలోకి వచ్చాక, ఐగుప్తు దేశాన్ని విడిసి వచ్చిన తర్వాత అరణ్యంలోకి వచ్చాక స్వేచ్ఛగా తిరగటం ప్రారంభించారు. స్వేచ్ఛగా తిరగటం ప్రారంభించారు. వాళ్ళకి నచ్చినట్లుగా జీవించడం ప్రారంభించారు. వాళ్ళకి నచ్చినట్లుగా తన సమయాన్ని మలుచుకున్నారు. తన ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు. దేవుడి మాట వింటం మానేశారు. చావకుడి మాట వింటం మానేశాడండి. ప్రియ సహోదరి, కొన్ని వేల అన్ని లక్షల మంది వచ్చారు. చాలా లక్షల మంది వచ్చి చాలా మంది కాలగర్భంలో కలిసిపోవటానికి ఏంటో తెలుసా కారణం? దేవుడి మాట వెనక వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. వారు అరణ్యంలోనికి వచ్చి చాలా మంది ఐగుప్తు దేశానికి నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని మాట వింటూ వారు బ్రతుకుతురు. దేవుని మాట వెనకే వాళ్ళు చనిపోయారు. ఈరోజు నీకు నాకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు నీకు నాకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఇంకా మనలో ఉన్న ఏమన్నా లోటు, మనలో ఇంకా సేదైన వేరు, ఇంకా దేవునికి ఏమైనా విరోధమైన ఆలోచనలు, ఇంకా మనలోనే స్థిరత్వం నిలకడ, భక్తి, భయము మనలో లేదేమో, ఈ రోజే మనం సరి చేసుకుంటామేమో అని ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మోసే యొక్క జీవితాన్ని మన ముందు దేవుడించాడు. మనలో ఇంకా లోటుపాట్లు ఉంటే, మనలో ఇంకా ఏమైనా లోపాలు ఉంటే, మనలో ఏదైనా లోపం ఉంటే, మనలో ఇంకా సరైన ఈ అవగాహన లేకుండా, స్థిరమైన భక్తి లేకుండా, మనలో నిలకడ లేకుండా, విశ్వాసం లేకుండా, మనలో కూడా స్థిరత్వం లేకుండా మనం ఉన్నామేమో. దేవుని యొక్క వాక్యం మనలో పని చేయట్లేదేమో, మన హృదయానికి అత్తుకుంటలేదేమో. అత్తుకుంటానికి కారణం ఏంటంటే ఇంకా నీలో ఏదన్నా నాలో ఏదన్నా సేదైనా వేరు ఉందేమో, మనం తీసివేయాలి. నీలో నాలో ఏమన్నా ఇంకా స్థిరత్వం అన్నది లేదేమో. ప్రియాసనం తీసేసి ఏం చేయాలంట? పారేయాలంట. సీదేరు తీసేయాలి. పాపాన్ని విడిచిపెట్టేయాలి. అతిక్రమ విడిచిపెట్టాలి. దోషాలు విడిచిపెట్టాలి. నామకార్థాలు విడిచిపెట్టాలి. భక్తిహీనత విడిచిపెట్టాలి. దేవుడు నిన్ను ఎదుగుదల చేసి, అభివృద్ధి చేసి, విస్తరించి, ఫలింపజేసి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాలని కోరుతుంటే మనం వెతికి కోలది కూడా తగ్గిపోతా ఉన్నాము. దేవుని ఆరాధించటం ఎదిగి కోలది కూడా తగ్గిపోతా ఉన్నాం. దేవుని మహిమపరచడం తగ్గిపోతున్నాం. ఆరాధించడం తగ్గిపోతున్నాం. క్రమాలు తప్పిపోతున్నాం. విశ్వాసాన్ని కోల్పోతున్నాం. భక్తిని కోల్పోతున్నాం. ఆలోచన చేయండి. అవి మనలో ఉన్నావో లేవో మనం పరీక్షించుకోవాలి. నిజమే, నేను తగ్గిపోతున్నాను. ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. నిజమేనయ్యా, నేను తగ్గిపోతున్నాను. ఈరోజు ఒప్పుకుంటే నువ్వు దేవుడి దగ్గర కనికరం పొందుతావు. ఒప్పుకుంటే దేవుడి దగ్గర సమాధానం పొందుకుంటాం. ఒప్పుకుని విడిచిపెడితే దేవుని యొక్క కృప నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద పనిచేస్తుంది. ఒప్పుకుని సమాధాన పడాలి. నిజమే ప్రభా, నేను తగ్గిపోతున్నానయ్యా నిన్ను ఆరాధించడంలో. నిజమే ప్రభా, నిన్ను స్తుతించలేకపోతున్నానయ్యా, నిన్ను గణపరచలేకపోతున్నా. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నిన్ను గణపరచలేకపోతున్నాను. నాకు ఇచ్చిన రెక్కల ఆరోగ్యాన్ని బట్టి నిన్ను స్తుతించలేకపోతున్నాయ్యా. నేను సప్పట్లతోటి నిన్ను స్తోత్రాలు చెప్పి నిన్ను ఆరాధించలేకపోతున్నాను అయ్యా. నాకు ఇచ్చిన నోరును బట్టి, నాకు ఇచ్చిన ఆయుస్సును బట్టి, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను నామాన్ని ఉచ్చరింప చేయలేకపోతున్నాను ప్రభా. ఇక మీద నేను అలా చెయ్యను ప్రభా. ఇక నుండి నేను నీ దగ్గర నమ్మకంగా ఉంటాను. మోసే ఇల్లంతట్లో నమ్మకంగా ఎలాగున్నాడు? మోసే ఎలాగైతే నీకు అయ్యా నిన్ను మక్క దగ్గరగా నిన్ను ఎలా చూచాడో మకమకిగా, అలాగనైనా మేము కూడా మక దర్శనం కలిగి నిన్ను మకమకిగా చూచే భాగ్యం అయ్యా, నీ దర్శనం కలిగే భాగ్యము, నిన్ను చూచే నేత్రాలు మాకు దయచే ప్రభా. నిన్ను స్తుతించే హస్తాలు మాకు దయచే ప్రభా. నిన్ను స్తుతించే నోరు మాకు దయచే ప్రభా. నిన్ను ఆరాధించే
ఆరాధించే నాయన ఇదిగో నిన్ను ఘనపరిచే దేహం నాకు దయచే ప్రభా అని చెప్పి మన ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఇది నన్ను అడిగేవారిగా ఉండాలి, పొందుకునేవారిగా ఉండాలి. ఏ విషయంలో మనం సన్నగిలిపోతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఆదివారమే పనులు పెట్టుకుంటా ఉంటాం. 6 దినాలు పని చేసి 7వ దినం ఏ పని చేయకూడదు. 7వ దినం ఎంత పవిత్రమైనదో మీకు తెలియట్లేదు ప్రియ సహోదరులారా. దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత అన్ని ఇచ్చిన దేవుడికి నువ్వు దూరం అయిపోతున్నావు. ఆయన గణపరచడానికి సమయము దొరకట్లా. ఆదివారం ఏ పని చేయకూడదు, ఏ పని పరిమాయించకూడదు. చేస్తే శాపగ్రస్తులు అవుతారని దేవుడు చెప్తూ ఉన్నాడమ్మా. తెలుసుండి మనం తప్పు చేయొద్దు, తెలుసుండి మనం శాపాలు తెచ్చుకోవద్దు, తెలుసుండి దేవుడి యొక్క ఉగ్రత మన మీదకి తెచ్చుకోవద్దు. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతో నాతో కూడా దేవుడు కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఏమాత్రము కూడా నశించిపోవటానికి దేవుడికి ఇష్టం లేదు. దేవుడి ఉగ్రత నీ మీద పంపడానికి దేవుడికి ఇష్టం లేదు కనుక ముందుగా నువ్వు సరి చేసుకుంటావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు సమాధాన పడతావని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనా దేవుడి మాటకి నువ్వు లోబడతావేమో అని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. మరొక అవకాశం 2025 నూతన సంవత్సరంలో ఈ యొక్క 4వ పునరుద్ధాన దినాన్ని నా సహోదరి, నా సహోదరుడా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అవకాశాన్ని నీకు ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోనండి, ఈ అవకాశాన్ని వినియోగించుకోనండి. ఈ అవకాశాన్ని మీకు అనుకూలముగా కాకుండా దేవుడికి ఇష్టమైన రీతిలో, దేవుడికి అనుకూలముగా, దేవుడికి నచ్చినట్లుగా, దేవుడికి ఇష్టం వచ్చినట్లుగా, దేవుడి చిత్తానుసారంగా మీరు మలుచుకుంటే దేవుని యొక్క కృప నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద, నీ పశువుల మీద, నీ బిడ్డల మీద నీకు కలిగిన అంతటి పైన దేవుని కృప, కనికరం, కటాక్షము ఏంటి ఈ దేవుని మీ మీదకి వచ్చి ఫలిస్తుందని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎంత నమ్మకమైన వాడంట మోసే. దేవుడు సాక్ష్యం ఇచ్చే స్థితికి నువ్వు వచ్చావా? పోలే, దేవుడు సాక్ష్యం ఇచ్చే స్థితికి మోసే వచ్చాడు. ఎంత ఇష్టానుసారంగా, ఎంత భక్తిపూడిగా ఉంటే మోసే, దేవుడే స్వయంగా మోసే కొరకు సాక్ష్యం ఇచ్చారు. మరి ఈరోజు నీ సంఘంలో నీ కొరకు నీ పక్కవారు సాక్ష్యం ఇస్తున్నారా లేదో ఒకసారి ఆలోచన చేయి. నీ గ్రామంలో సాక్ష్యం ఇస్తున్నారా లేదో ఒకసారి ఆలోచన చేయి. నీ ఇంటి ఇరుగు పొరుగు వారు, నీ పక్కవారు, నీ బంధువులు సాక్ష్యం ఇస్తున్నారా లేదో ఒకసారి ఆలోచన చేయి. నీ సేవకులు నీ కొరకు సాక్ష్యం ఇస్తున్నారా? ఆలోచన చేయండి. మంచి బిడ్డలని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ప్రతి సందర్భాల్లో అనేక స్థలాల్లోకి నన్ను పిలిచినప్పుడు, మీటింగ్స్కి పిలిచినప్పుడు నేను చాలా సంఘాల్లో, చాలా సభల్లో, మీటింగ్స్లో కూడా చెప్తూ ఉంటాను. మా సంఘం చాలా నమ్మకమైన వారు, మా సంఘం చాలా భయభక్తులు కలిగిన బిడ్డలు, నాకు శాశ్వతమైన బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడని నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ఈరోజు నేను సాక్ష్యం ఇవ్వటమే కాదు, మీ కొరకు ఎవరివ్వాలయ్యా? నేను సాక్ష్యం ఇస్తున్నాను. దేవుడు కూడా మీ కొరకు సాక్ష్యం ఇచ్చే స్థితికి మీరు ఎదగాలి. దేవుడికి స్తోత్రం. ఎలా ఎదగాలంటండి? నేను సాక్ష్యం ఇస్తున్నాను, నా కంటికి మీరు కనిపిస్తా ఉన్నారు, మరి మీ హృదయం నాకు కనిపించట్లేదు. మీ హృదయం దేవుడికి కనిపిస్తుంది. మీ హృదయాన్ని దేవుడు పరిశోధించి తెలుసుకుంటున్నాడు. ఆయన హృదయాంతరాంతర్యములు పరిశోధించగల దేవుడు, శక్తి గల దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, అంతరంతర్యములను పరిశోధించగల సమర్థుడు. నువ్వు ఆరాధించే దేవుడు జీవం గల దేవుడు. ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్న దేవుడు, అంతమైన ఆది అంతమైన దేవుడు, అంతరంతర్యములు పరిశోధించగల దేవుడు. నీ హృదయం ఎంతవరకు దేవునికి దగ్గరగా ఉంది? నీ ప్రేమ ఎంతవరకు దేవునికి దగ్గరగా ఉంది? నువ్వు చేసే ఆ సన్నిధిలో, ఆ పరిచర్య విషయంలో, ఆరాధించే విషయంలో, స్తుతించే విషయంలో, ఆయన గణపరిచే విషయంలో, ఆయన ఉచ్చరింప చేసే విషయంలో, ఆయనకి ఇచ్చే విషయంలో, నువ్వు ఆయన దగ్గర పొందుకునే విషయంలో నువ్వు ఎంతవరకు ఆయనకి దగ్గరగా ఉన్నావు? మోసే దగ్గరగా ఉన్నాడంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మోసే ఎక్కడ ఉన్నాడంటండి? దేవునికి దగ్గరగా ఉన్నాడంట. మకాన్ని చూడగలిగాడంట. మరి నువ్వు చూడగలుగుతున్నావు మకాన్ని? దేవుని యొక్క మక దర్శనాన్ని దగ్గరగా ఉండి చూచాడంట. ఎవరిని? దేవుని చూచాడంట అండి మోషే గారు. ఈరోజు నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు దేవుని దగ్గరగా చూడగలుగుతున్నావా? మనం ఎంతగా 24 గంటలను ఎంతగా వ్యర్థపరిచేస్తున్నామో ఆలోచన చేయండి. ఆయుచిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అన్ని ఇచ్చి మనలో ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఎదుగుదల చేస్తూ ఉంటుంటే ఆ ఎదుగుదలక సిగురులు మనమే తుడిచేసుకుంటున్నామండి. ఒకసారి ఆలోచన చేయండి.
ఆ ఎదుగుదలక ప్రియ సహోదరులారా, ఎదుగుదలక మొక్క సిగురు చేసుకుంటున్నామంటే వచ్చే ఆశీర్వాదాలు మనం పాడు చేసుకుంటామని దేవుడు చెప్తూ ఉన్నాడు. వచ్చే యొక్క దీవులు మనం పాడు చేసుకుంటున్నామని చెప్తున్నాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. ప్రియ సహోదరురా, ఆలోచన చేయండి. అమెరికా దేశం మనం చూస్తే గనక అమెరికా దేశంలో ఆ మూల భాగం అంతా కూడా తగలబడిపోయి అగ్ని గంధకాల చేత ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణము ఎలా అగ్ని గంధకాలతో తగలబడ్డాదో ప్రియ అసలు బుగ్గైపోయినట్లుగా ఇవాళ అమెరికా దేశం అంతా కూడా వణికిపోతూ ఉంది. అమెరికా దేవుడు యేసుక్రీస్తు వారు అమెరికా దేవుడని కొన్ని వందల సంవత్సరాలు పేరు పెట్టేశారు. అమెరికా దేవుడని, అమెరికా దేవుడని. అమెరికా దేవుడు కాదు, ఆంధ్ర దేవుడు కాదు, తెలంగాణ దేవుడు కాదండి. సృష్టి యావత్తుకి, సర్వ సృష్టికి మహాదేవుడు, మహోన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అమెరికా దేవుడు కాదు, ఆంధ్ర దేవుడు కాదు, తెలంగాణ దేవుడు కాదండి. సృష్టి యావత్తుకి, సర్వ సృష్టికి మహాదేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారైన దేవుడు, లోకరక్షకుడైన దేవుడు, లోకాన్ని ఏలే మహారాజు అయి ఉన్నాడు మన దేవుడు. సపలు కొట్టి దేవుని మనం మహింపడదాం. లోకాన్ని ఏలే మహారాజు, లోకాన్ని ఏలే మహారాజు అండి మన యేసయ్య. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆరాధించడంలో అమెరికా దేశము ఎప్పుడైతే వారందరూ కూడా భూస్వాములైపోయారు, అందరు కోటేశ్వరులు, ధనుకులు, భాగ్యవంతులు అయిపోయారు. వారు ఫ్యాక్టరీలతో అనేక షాపులతో, అనేక ఫ్యాక్టరీలతో వారికి ఎప్పుడైతే దేవుడు అన్ని రకాలుగా దేవుని ఆరాధించారు, దేవుని స్తుతించారు, దేవుని నందు భయభక్తులు కలిగి ఉన్నది అమెరికా దేశం. దేవుడు ఎక్కువగా ఎప్పుడైతే నమ్మకంగా దేవుడి దగ్గర ఉన్నారో ఐగుప్తు దేశాన్ని మహాపట్నంగా దేవుడు తీర్చిదిద్దేస్తాడు. ఎప్పుడైతే వారి భోగభాగ్యాలు ఎక్కువైపోయినాయో, ఎండి బంగారాలు, అనేక భూములు, అనేక ఫ్యాక్టరీలు, అనేక షాపింగ్ మాల్లు, అనేక విస్తారమైన ఎండి బంగారాలతోనూ అనేక భూభాగాలు ఆక్రమించుకుని అనేక అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు కట్టేసి ఇది నాది అది నాదని భాగాలు వేసుకుని దేవుడిచ్చిన సృష్టినే, దేవుడిచ్చిన ఆ భూభాగాన్నే ఇది నాకు, ఇంతవరకు నాకు ఉంది, ఇంతవరకు ఈ షాపింగ్ మాల్ నాది, ఈ యొక్క ఆఫీస్ నాది, ఈ ఫ్యాక్టరీ నాది, ఈ బిల్డింగ్ నాది, ఈ అపార్ట్మెంట్ నాది, ఈ ఆస్తి లెక్క నాకే అని పేర్లు పెట్టుకున్న వారందరూ కూడా ఈ దినాన్ని గడగడ వణుకుపోతూ ఉన్నారు. ఆలోచన చేయండి. ఈరోజు మన గ్రామము, మన భారతదేశము సత్యశ్యామలుగా, భారతదేశము ఈ రోజు అందరూ సజీవులుగా, ఈ భారతదేశము ఈ రోజు వరకు కూడా పచ్చగా ఉందంటే కేవలము దేవుడు పెట్టిన ప్రాణ భిక్ష, దేవుడు పెట్టిన ఆశీర్వాదం, దేవుడు పెట్టిన గొప్ప ఆశీర్వాదము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. ఎంతగా అమెరికా దేశం నశించిపోవడానికి, అమెరికా దేశం పతనమైపోవడానికి, అమెరికా దేశము ఇంకా ఇప్పుడు ఆ సగం భాగము నిలుస్తుంటానికి ప్రియ సహోదరులారా, అమెరికా దేశం ఇంకా ఇప్పటి వరకు కూడా సజీవులుగా కొంతమట్టికి అగ్ని చేత కాల్చబడినప్పటికీ ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయంటే అమెరికా దేశము ఏంటో తెలుసా, ఇంకా కొందరు భక్తులు ఉన్నారు కనుక, కొందరు ఇంకా భక్తులు ఉన్నారు. అక్కడ అమెరికా దేశంలో ప్రార్థనా భక్తులు ఉన్నారు. ప్రార్థన చేసే అనేక భక్తులు ప్రార్థించి విజ్ఞాపన చేసి ఆ దేశం కొరకు, ఆ దేశ ప్రజల కొరకు, ఆ దేశ నాయకుల కొరకు, ఆ దేశ ప్రాంతం కొరకు, ఆ దేశంలో ప్రజలందరి కొరకు ఇంకా దేవుడి దగ్గర కనిపెట్టి విజ్ఞాపన చేసే అనేక క్రైస్తవులు ఆ అమెరికా దేశంలో ఉన్నారు కనుక, మన భారతదేశంలో ఉన్నారు కనుక ఈ రోజు వరకు మన భారతదేశం, మన అమెరికా దేశము ప్రపంచమంతా సృష్టి యావత్తు కూడా ఇంకా సజీవుడిగా దేవుడు ఉంచాడు. కేవలము ఎవరి ఆశీర్వాదం అంటండి, ఎవరి ప్రేమ అంట? దేవుని యొక్క ప్రేమ. అమెరికా దేశం ఇంకా ఈ రోజు ఇంకా సజీవులుగా, ఇంకా అమెరికా దేశం ఇంకా సత్యశ్యామలుగా ఉందంటే, ఇంకా అమెరికా దేశం ఈ రోజు వరకు ఇంకా ప్రియా కుమార్తె కుమారుడు ఈ రోజు ఇంకా బ్రతుకు ఉన్నారంటే అమెరికా దేశంలో ఇంకా అనేక ప్రార్థన చేసే, దేవుడి దగ్గర కనిపెట్టి విజ్ఞాపన చేసే భక్తులు, క్రైస్తువులు అమెరికా దేశంలో ఉన్నారు కనుకే ఆ దేశం ఇంకా ఇప్పటి వరకు సజీవులుగా ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు. సొదొమ గొమొర్రా పట్టణము ప్రియ సహోదరులారా, ఇదిగో పొగతో నింపబడినప్పుడు, అగ్ని గంధకాలతో కాలిపోతున్నప్పుడు అబ్రహాము గారు ప్రార్థించారు, అయ్యా ఒక 50 మంది నీతిమంతులు ఉన్న ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాపాడతారా? అయ్యా 40 మంది నీతిమంతులున్న ఆ సొదొమ పట్టణాన్ని కాపాడుతారా? అయ్యా 30 మంది నీతిమంతులున్న ఆ సొదొమ పట్టణాన్ని కాపాడుతారా? 20 మంది ఉన్నా అయ్యా
అంటున్నాడు దేవుడు అబ్రహాముతో, 10 మంది నీతిమంతులున్నా నేను కాపాడుతాను. ఈరోజు అమెరికా పట్టణం ఇంకా బాగుంటానికి, సజీవులుగా ఉండటానికి, అగ్ని గంధకాల నుంచి వాళ్ళు ఇంకా బ్రతికి బట్టకట్టడానికి కారణం ఏంటయ్యా అంటే దేవుడి కొరకు అనే ఆ దేశం కొరకు ఇంకా అనేకులు మన భారతదేశం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా అమెరికా దేశంలో అనేక క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు కనుక ఈ రోజు వరకు ఆ పట్టణం సజీవులుగా ఆ పట్టణం ఉంది. ఆ సజీవులుగా ప్రజలు, ఆ అమెరికా దేశంలో ప్రజలందరూ సజీవులుగా ఉన్నారు. సజీవుడైన దేవుడిని ఆరాధించే ప్రజలు ఆ దేశంలో ఉన్నారు కనుక ఇంకా దేవుడు కనికరించి కటాక్షించి ఆ దేశాన్ని కరుణించి ఆ దేశాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి కాలంలో మన భారతదేశం కూడా సజీవులుగా ఉన్నదంటే అనేక భయంకరమైన మరణాలు మనం చూస్తా ఉన్నాం. భయంకరమైన దినాలు, దుర్దినాలు, కడవర దినాల్లో, రాకడ దినాల్లో ప్రభు యొక్క రాకడ సమీపించి ఉన్నది. రాకడ చూచులు మన కళ్ళదిటే కదలాడుతూ ఉన్నాయి. చూచు కూడా ఇంకా నువ్వు మార్పు చెందకపోతే నేను రక్షించే నాథుడు లేడు ఈ భూమి మీద. ప్రియ సహోదరులారా, ఇంకెవరు రక్షించలేరు నిన్ను. ఏ మానవుడు రక్షించలేడు. ఏ మానవుడి వల్ల నువ్వు రక్షించబడలేవు. యేసు నామములోనే రక్షణ, ఏ నామంలోనే నీకు రక్షణ లేదు. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మోసేలాగా నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదో? నువ్వు మోసేలాగా నమ్మకంగా ఉంటే నీ కొరకే దేవుడే సాక్ష్యం ఇస్తాడంట. దేవుడే సాక్ష్యం ఇచ్చే స్థితికి నువ్వు ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు నీ కొరకు సాక్ష్యం ఇచ్చే స్థితికి ఎదగాలి. మోసేని ఎందుకు ఈ మోసే జీవితాన్ని, మోసే యొక్క విశ్వాసాన్ని, మోసే యొక్క భక్తిని, మోసే యొక్క దైవ భక్తిని ముందుంచాడు దేవుడు. ఈరోజు మోసే నమ్మకత్వాన్ని ముందుంచాడు. ఎందుకో తెలుసా? మోసేలాగా నువ్వు దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉండగలుగుతున్నావా? మోసేలాగా దేవుడు చెప్పింది నువ్వు చేయగలుగుతున్నావా? మోసేలాగా దేవుడు ఏది చెప్తే అది మోసే చేశాడు. మోసే ఏది చెప్తే, దేవుడు ఏది చెప్తే అది మోసే దాన్ని ఏమాత్రం అది భారం అనుకోకుండా దేవుడి పని నమ్మకంగా చేశాడు. దేవుని సన్నిధిలో నమ్మకస్తుడని మంచి పేరు పెట్టేలాగా మంచి పేరు దేవుడు పెట్టే స్థితికి వచ్చి ఎదిగిపోయాడు మోసే. అలాగా ఆత్మీయంగా ఎదగాలండి. ఈ భూ సంబంధమైన సిరిలో నువ్వు ఎదగడం గొప్పతనం కాదు. ఈ భూ సంబంధమైన సిరిని పరలోక రాజ్యం చేరదు నా సహోదరి సహోదరుడా. పర సంబంధమైన ఆశీర్వాదాలు నీ మీద ఉన్నాయో లేదో? పర సంబంధమైన ఆశీర్వాదాలు నీ ఇంట్లో ఉన్నాయో లేవో? పర సంబంధమైన ఆశీర్వాదాలు నీ ఒంట్లో ఉన్నాయో లేవో? పర సంబంధమైన దీవెన నీ మీద, నీ కుటుంబం మీద పనిచేస్తుందో లేదో నువ్వు ఒక్కసారి పరిశోధించుకుని తెలుసుకోవాలి. మనం ఏం చేయాలంట? పరిశోధించుకోవాలంట. నీ బాడీలో ఉన్న అవయవాలన్నీ పనిచేస్తున్నాయో నీకు తెలియట్లేదా? మరి నీ విశ్వాసం ఎలా పనిచేస్తుందో నీకు తెలియదా? ఒకసారి ఆలోచన చేయండి. నీ బాడీలో ఉన్న అవయవాలు పనిచేస్తున్నాయి నీకు లేదు తెలుసు. కళ్ళు పనిచేస్తున్నాయో లేదు తెలుసు. హార్ట్ పనిచేస్తుందో లేదు తెలుసు. బ్లడ్ సరిగ్గా జరుగుతుందో లేదు తెలుసు. షుగర్ ఎంత ఉందో తెలుసు. ఇవన్నీ మనం పరిశోధించి తెలుసుకుంటున్నాం. మరి దేవుని యందు విశ్వాసంలో నువ్వు ఎంతగా ఎదుగుతున్నావో, దిగజారిపోతున్నావో నిన్ను నువ్వు పరిశోధించి తెలుసుకోవాలి. అది నీ మనసుకి తెలుసు. మొదటి ఉన్న విశ్వాసం నీలో ఉందా? మొదటి ఉన్న ఆసక్తి నీలో ఉందా? మొదటి ఉన్న దైవభక్తి నీలో ఉందా? మొదటి ఉన్న ప్రార్థన నీలో ఉందా? మొదటి ఉన్న నిరీక్షణ నీలో ఉందా? మొదటి ఉన్న భయము భక్తి నీలో ఉందా? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆలోచన చేయండి. ఎంతగా వెనకపడిపోతున్నామేమో, చల్లారిపోతున్నామేమో, దేవుని యొక్క ఆశీర్వాదాలకు మళ్ళీ దూరం అయిపోతున్నామేమో, దేవుడి బలాన్ని కోల్పోతున్నావేమో, దేవుని యొక్క శక్తిని మనం కోల్పోతున్నావేమో. ఎక్కడ దొరుకుతుంది నీకు బలం, ఆశీర్వాదం అయ్యి అంటే దేవుని సన్నిధిలో తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరకదండి. నువ్వెంతగా నీ బలాన్ని బట్టి. ఒక మొగల్తూరు గ్రామం నుంచి ఒక తల్లిగారు వస్తూ ఉన్నారు, కాపుల కుటుంబానికి సంబంధించినవి. ఆమె జబ్బు చేసి చానాలు మంచం పట్టేసింది. అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఒక 2-3 నెలల నుంచి కొత్త తిరగటం ప్రారంభించారు. వణుకుపోతా ఉంది, చేకొచ్చేస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, వణుకుతో చేకొచ్చేస్తా కూడా చక్కగా పొద్దుటే తలారా ఆదివారం స్నానం చేసేసి గడగడ వణుకుతూ తలారా స్నానం చేసి ఉతుకు బట్ట కట్టుకుని వస్త్రాలు చక్కగా ఆరాధించడానికి వచ్చేస్తుందండి. ఆమె వచ్చి ఏం జీవితం తెలుసండి, అమ్మా మా బిడ్డల కొరకు ప్రార్థన చేయి, మా కుమారుడు కొరకు, నా కోడల కొరకు, నా మనవల కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడే నన్ను బ్రతికించాడు.
నన్ను బ్రతికించి ఈ రోజు నేను లేచి మంచం మీద కూర్చునే స్థితికి దేవుడు నన్ను లేపాడమ్మా. మరి అందుకు నా దేవుడి దగ్గరకు వచ్చి నేను ఆరాధించాలని ఆశపడుతున్నాను. అందుకు నేను లేచి వచ్చేస్తున్నాను. ముందుగుండగా వచ్చిన వారం వణుకుతా వచ్చిందండి. 2వ వారం శక్తి పొందుకుందండి, ప్రార్థన చేసి పంపించాం. 3వ వారం శక్తి, 4వ వారం శక్తి, రోజు రోజుకి ఆమెలో శక్తి పెరిగింది. దేవుని యొక్క బలాన్ని పొందుకుంది. చక్కగా హ్యాపీగా ఉంది. చక్కగా గంటలు వాక్యం వింటా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత వృద్ధుడువైనా, ఎంత వృద్ధాత్మలోకి వచ్చినా, నువ్వెంత బలవంతుడువైనా, ఎంత సిరిమంతుడువైనా, నువ్వెంత భాగ్యవంతుడువైనా, నువ్వెంత దర్జుడువైనా సరే, ఎంత ధనవంతుడైనా సరే, నువ్వు యేసు దగ్గరికి వస్తే చాలు నువ్వు శక్తిని పొందుకుంటావు. నీ సిరి నిన్ను రక్షించదు, నీ బలం నిన్ను కాపాడదు. దేవుడి బలం నీ దగ్గర ఉంటే, దేవుడి సిరి నీ దగ్గర ఉంటే అది నీ ఎద్దరుని ఎవరు కూడా దొంగలించలేరు. దేవుడిచ్చిన బలం నీ దగ్గర నుంచి ఎవరు దొంగలించలేరు. దేవుడిచ్చిన సిరి నీ ఎద్ద నుండి ఎవరు దొంగలించలేరండి. ఆ సిరి నీ నుండి నీ దగ్గర నిలిచి ఉండాలంటే, ఆ బలం నీ దగ్గర ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని మందిరంలో నమ్మకంగా పని చేయాలి. దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుని ఆరాధించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, నువ్వు దేవుడి దగ్గర తిరిగి పొందుకునే విషయంలో కూడా నీలో ఏముండాలయ్యా అంటే ఆసక్తి ఉండాలి, నమ్మకము ఉండాలి. బలముగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు మోసేలో ఉన్న నమ్మకాన్ని చూచాడు. ఇతడు నా సన్నిధిలోనే ఇంత నమ్మకంగా ఉన్నాడు కదా, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఇతను నమ్మకంగా నా పని చేస్తాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఐగుప్తు దేశంలో ఫరోరాజు ఎన్ని రకాల శ్రమలు పెట్టినా, తట్టుకుని సహించి ఆ ఇశ్రాయేలు ప్రజలకు వినిపించగల సామర్థ్యం, బలము మోసే దగ్గర ఉందని దేవుడు చూచాడు. ఈరోజు నీ విశ్వాసం నీ కుటుంబాన్ని రక్షిస్తుందా? నీ విశ్వాసం నీ బిడ్డలను రక్షిస్తుందా? నీ విశ్వాసాన్ని భర్తను రక్షిస్తుందా? గాలి కుదిరేస్తున్నావేమో, జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడి మాటలు గాలి కుడిసేస్తున్నావేమో. వెళ్ళి దేవుని మాట నువ్వు పెరచెవి పెట్టేలాగా ఉండద్దు. దేవుడి రోజు నీతో ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలు నీ కుటుంబాన్ని రక్షించే వరకు కూడా ప్రార్థనలు పెట్టుకో. ప్రతి వారము కూడా వారమంతా ప్రార్థన చేయాలి. వారం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. రోజు ప్రతి దినము నీతో దేవుడు మాట్లాడుతున్నారు. శుక్రవారం మాట్లాడుతున్నారు. శుక్రవారం దేవుడు మాట్లాడుతుంటే కొందరు ఆ మాటలు నిర్లక్ష్యం చేసేస్తా ఉన్నారు. ఎక్కడెక్కడికో పరుగులాడుతున్నారు. మొన్న తెలిసి పెడుతున్నారు, లేని కాడికి ఎరుగు పరుగులాడుతున్నారు. అంగామాలు చూస్తున్నారు, ఆర్భాటాలు చూస్తున్నారు, జనాన్ని చూస్తున్నారు, జన సమూహాన్ని చూస్తున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను ఎక్కడ రక్షించాడు? నువ్వు ఎక్కడి నుంచి ఎదుగుతున్నావు? ఎక్కడ ఫలిస్తున్నావు? ఎక్కడ అభివృద్ధి పొందుతున్నావు? ఎవరు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు? దేవారాత్రుల్లో నీ కొరకు ఎవరు కన్నీరుడుస్తున్నారు? నీ కష్టంలో సుఖంలో అది గమనించట్లేదు ప్రజలు, అది ఆలోచన చేయట్లేదు సంఘం. ప్రియా సహోదరి సహోదరులారా, జాగ్రత్త. ఏ విషయం కోల్పోతున్నావో, నీకు అప్పగించిన దాన్ని నువ్వు పట్టుకున్న దాన్ని జాగ్రత్తగా పట్టుకోమ్మా. దేవుడికి అప్పగించాడు ఒకటి, దాన్ని జాగ్రత్త చేయబడవద్దు. నీ రక్షణను, నీ విశ్వాసాన్ని, భక్తిని నువ్వు కాపాడుకునే సంఘాన్ని దాన్ని గట్టిగా పట్టుకో. దేవుడిని అభివృద్ధి చేస్తాడు, విస్తరింప చేస్తాడు, ఫలింప చేస్తాడు. నువ్వు గొప్ప ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో ఉన్న నిన్ను ఎవరు నిన్ను పట్టించుకోకుండా చిన్న చూపు చూసి చూటి మాటలతో నిన్ను ఎంతగానో గాయపరిచిన వారు ఎదుటే నేను ఒక ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కించాలని దేవుడు కోరుతున్నాడు. వాళ్ళ ముందు నువ్వు తల ఎత్తుగా చేయబోతున్నాడు తప్ప నేను తలదించుకునేలాగా నా దేవుడు చేసే దేవుడు కాదు. కానీ నువ్వు నమ్మకంగా ఉంటే చాలు. నువ్వు నమ్మకంగా దేవుడి సన్నిధిలో ఉంటే చాలు. వాళ్ళందరికీ బుద్ధి చెప్తానంటున్నాను నీ ఎదుటే. నిన్ను చిన్న చూపున చూసిన వారు, నేను ఎక్కించిన వారు, నేను ఏళన చేసిన వారు, నిన్ను గాయపరిచిన వారు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏళన చేసి నిన్ను రకరకాలుగా నీ మీద నిందలు మోపిన వారు ఎదుట అంటే ఏం చేస్తాడంటే దేవుడు సాక్షిగా నిలబెడతానంటున్నాడు. అందుకని నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నీడలా, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన నీడలా, ఆయన కట్టడ విధులు అనుసరించి నడిచిన నీడలా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను. సమస్త జనుల కంటే హెచ్చిస్తానంటున్నాడు. ఇంత గొప్ప భరోసా ఇచ్చిన దేవునికి మనం ఏమై ఉన్నాం? ఆరాధించగలుగుతున్నావా? స్తుతించగలుగుతున్నామా? గణపరచగలుగుతున్నామా? నమ్మకముగా కుడి ఎడమ తొట్టిల్లిపోకుండా నువ్వు స్థిరముగా నిలుస్తుండగలుగుతున్నావా దేవుని ఆరాధించడానికి? ఒక్కసారి మీ మనస్సాక్ష్యానికి మీ గుండెల మీద చేసుకుని మాట్లాడండి. చెప్పండి, అందరి గుండెల మీద చేసుకోండి. నిజమే ప్రభా, నేను ఈ దినా నుంచి నిజమే ఉండలేకపోతున్నానేమో. స్థిరత్వం నాకు దయచే ప్రభా, నిలకడ నాకు దయచే ప్రభా, నమ్మకం నాకు దయచే ప్రభా.
నీ పాదాలు పట్టుకు నేను ఎన్నడూ విడిచిపెట్టనయ్యా. నిజమే, నా బ్రతుకును బాగు చేసిన దేవుడు, నా దీన బ్రతుకును, నా దరిద్రాన్ని, నా పేదరికాన్ని, నా కష్టాన్ని, నా నష్టాన్ని, నా నిందలు, నా అవమానాలన్నీ కూడా నాయనా సంతోషంగా మార్చిన దేవుడు అయ్యా. నేను ఎలా ఎదిగి ఎలా వదిలిన బతికి బట్టగట్టగలనయ్యా. నిన్ను వదిలి ఎలా నేను బ్రతకగలనయ్యా తండ్రి. ఇప్పటి వరకు ఏమన్నా నేను అనాలోచనగా, భక్తిహీనతగా, అల్ప విశ్వాసంగా, సోమరతనంగా, అనాలోచనగా ఉన్నానేమో. ఇక మీద నేను అలాగని ఎన్నడూ చెయ్యనయ్యా. ఈ రోజే నేను ఒక తీర్మానం చేసుకుంటున్నానయ్యా. ఈ రోజు నీ సన్నిధిలో నమ్మకంగా ఉంటానయ్యా. ఈ రోజే మోసలాగని ఇల్లత్తులో నమ్మకంగా ఉంటానయ్యా. నీ సిరి నాకు కావాలి, నువ్విచ్చే సంతోషం నాకు కావాలి, నువ్విచ్చే పరలోక సిరి కావాలి, నువ్విచ్చే భూలోక సిరి కావాలి, నువ్విచ్చే బలం నాకు కావాలి, నువ్విచ్చే నాకు శక్తి కావాలి, నువ్విచ్చే స్థిరమైన ఆశీర్వాదం నాకు కావాలి, నీవిచ్చే నాయన నిత్య సంతోషం నాకు కావాలి ప్రభువా. ఇది ఎన్నడూ నాయన నా ఎద్దరిని దొంగిలించను, నీ ఎద్దరిని దొంగిలించనయ్యా. ఎన్నడూ దీన్ని నేను పోగొట్టుకోను ప్రభువా. దీన్ని ఈ గొప్ప భాగ్యాన్ని, ఈ గొప్ప ఆనందాన్ని నేను ఎన్నడూ నిన్ను నాయన పోగొట్టుకోను ప్రభువా. నీకు ఎల్లోబడతానయ్యా, నీ అందే భయభక్తులు కలిగి ఉంటానయ్యా, నీ సన్నిధిలో నమ్మకంగా ఉంటానయ్యా, నీ సన్నిధిలో నాటవాడిని ఆమరణలో ఫలిస్తానయ్యా. నీ సాక్షిగా నేను ఉంటాను నా జీవిత కాలం అంతయ్యో, నా బ్రతుకు దినములంతయ్యో. నీ రాక వచ్చే వరకు, నీ పిలుపు వచ్చే వరకు మోసే నమ్మకంగా నీ సన్నిధిలో ఉన్నాడు. అలాగుంటానయ్యా అని ఒక తీర్మానం మనం చేసుకుందాం. హో రాబా, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, మోకాలు వేద్దాం పురుషులు స్త్రీలు. ఈ దినాన్ని ప్రభుని అడుగుతాం. తెలువా, నిజమే ప్రభా, నా బ్రతుకు మార్చిన దేవుడు నీవేనయ్యా, నా స్థితి మార్చిన దేవుడు నీవేనయ్యా. నాన్న శ్రమలలో, కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, నిందలలో, అవమానంలో, వ్యాధి బాధల్లో నా తండ్రి నా ఎంట ఉన్న దేవుడు నీవొక్కడవేనయ్యా. నా సెంత చేరిన దేవుడు నీవొక్కడవేనయ్యా. నా కష్టాలు తీర్చిన దేవుడు, నా నష్టాలు తీర్చిన దేవుడు, నా అప్పులు తీర్చిన దేవుడు, నా పేదరికాన్ని తొలగించిన దేవుడు, నా నిందల అవమానాలు నిడిపించిన దేవుడు, నా అన్నవారే నాకు శత్రువులైనా తండ్రి వారి మధ్య నన్ను తలగా నిలబెట్టిన దేవుడు అయ్యా. ప్రతి ఒక్కరు పెదవలిపుదాం, ప్రతి ఒక్కరు పెదవలిపుదా. నా సహోదరి, నా సహోదరుడా, నా అన్నవారే నాకు శత్రువులు అయ్యారయ్యా, నా అన్నవారే నాకు ముళ్ళుగా ఉన్నారయ్యా, నా అన్నవారే నన్ను చిన్న చూపు చూచారయ్యా, నా అన్నవారే తండ్రి నన్ను వేలన చేస్తారయ్యా, నా అన్నవారే నన్ను తండ్రి ఎగతాళి చేశారయ్యా. వాళ్ళ ముందే నన్ను వాళ్ళ ముందే నా నామాన్ని గొప్ప చేసిన దేవుడు అయ్యా, వాళ్ళ ముందే నన్ను గరుడుగా చేసిన దేవుడు అయ్యా. నా అప్పులు తీర్చిన దేవుడు, నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నాకు ఆయుష్ ఇచ్చిన దేవుడు, నా స్థితిగతులు మార్చిన దేవుడు, నా రూపాన్ని మార్చిన దేవుడు, నా భవిష్యత్తును మార్చిన దేవుడు నాయన, నా కుటుంబాన్ని మార్చిన దేవుడు, నా గృహ రూపములు మార్చిన దేవుడు నాయన, నాకు ఇంటిలో నా స్థితిగతులు మార్చిన దేవుడు, ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేసి పరుల మధ్యన, సమాజంలోను, బంధువులలోను, గ్రామములోను ఎక్కడా నన్ను నాయన తగ్గకుండా నన్ను హెచ్చించిన దేవుడు అయ్యా. ఎక్కడా నన్ను వేలన చేయలేదయ్యా, ఎక్కడా నన్ను సిగ్గుపరచలేదయ్యా. నిజమే ప్రభువా, నన్ను ఇంతగా ఉద్ధరించిన దేవా, నీ పాదాల పట్టుకుని అన్నని ఇడిచిపెట్టనయ్యా, నీ సన్నిధిని ఇడిచిపెట్టనయ్యా. నీ సన్నిధిలో మోసే నమ్మకంగా ఉన్నట్లుగా నీ సన్నిధిలో నేను నమ్మకంగా ఉంటానయ్యా. అయ్యా అయ్యా అయ్యా, మోసే మీద అయ్యా, మోసే ఎలాగైతే నీకు దగ్గరగా ఉండి నీ మక దర్శనము కలిగి ఉన్నాడయ్యా, అలాగా నిత్యము నీ మక దర్శనము కలిగి, నిత్యము నీ మక దర్శనము కలిగి, నిత్యము నీకు దగ్గరగా ఉండే కృప నాకు దయచేయ ప్రభా. నీ సన్నిధిలో నమ్మకంగా నేను కూడా ఉంటానయ్యా. నేను ఎన్నడూ నిర్లక్ష్యం చేయను దేవా. ఏమన్నా లేకున్నా నాయనా నేను విడిచిపెట్టను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కరిపిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కరిపిస్తాను. నేనేమై ఉన్నాను నీ దైవల నేనయ్యా, నేనేమై ఉన్నాను
నీ దైవల నేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నీకర్పిస్తాను. హల్లెలూయా. దేవానికి వందనాలయ్యా. నిజమే ప్రభా, నాకున్నవన్నీ నీవు ఇచ్చినయే ప్రభా, నాకేమున్నా నీకే అర్పిస్తాను యేసయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వల్ల నాకున్నవన్నీ నీవు ఇచ్చినే ప్రభా. ఇది నాని ప్రార్థన చేద్దాం. అయ్యా, నాకున్నవన్నీ నీవు ఇచ్చినవే, ఆరోగ్యం నీవు ఇచ్చినదే, ఆయుస్సు నీవు ఇచ్చినదే అయ్యా, ఆహారం నీవు ఇచ్చినదే, పానీయం నీవు ఇచ్చినదే, ఈ వస్త్రాలు నీవు ఇచ్చినదే, ఈ గృహము నీవు ఇచ్చినదే, ఈ కుమారులు నీవు ఇచ్చిందే, నీ కుమార్తెలు నీవు ఇచ్చినదే, నాకు భర్తను ఇచ్చింది నీవే, భార్యను ఇచ్చినది నీవే, నాకు కలిగిన పశువుల పాడి పంటలను సమస్తం ఇచ్చినది నీవే తండ్రి, ఆ ఆరోగ్యాలు ఇచ్చినది నీవేనయ్యా. నాకున్నవన్నీ నీవు ఇచ్చినయే ప్రభువా. నేనేమై ఉన్నాను ప్రభు నీ దయ వల్ల, నాకున్నవన్నీ నీకు అర్పిస్తానయ్యా. నిజమే ప్రభువా. అయ్యా అయ్యా అయ్యా, నీ సన్నిధిలో నీ నమ్మకముగా ఉంటానయ్యా. అయ్యా, నా జీవిత కాలం అంతయ్యో అయ్యా, నీ రాక పర్యాంతమయ్యో అయ్యా, నీ పిలుపు వచ్చే వరకు నీ సన్నిధిలో మోసేలా ఉన్నాడని నేను అలాగుంటానయ్యా. ఒక తీర్మానం చేసుకుందాం, అన్ని రకాలుగా నిన్ను ఆరాధిస్తానయ్యా. అయ్యా, నా ప్రాణ దేహములతో నిన్ను ఆరాధిస్తానయ్యా. నాకున్నదంతా నీకు ఇచ్చి నేను ఆరాధిస్తానయ్యా. అయ్యా, నా సర్వము నీవే, నా ప్రాణము నీవే తండ్రి. నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము. ప్రియ సహోదరి, దావీదు అంటున్నారు, నా ప్రాణమా యెహోవాని సన్నిధించము, అంతరంగమా ఆయన నామమును సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవద్దు. నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలోనే నేను ఉంటానయ్యా అని తీర్మానం చేసుకుని రోజుకు 7 మార్లు దావీదు ప్రార్థించేవాడమ్మా. ఆయన ప్రార్థన చేయగలుగుతున్నావా? అతడు ఎంత ఎదిగినా, అరణ్యములో గొర్రెలు మేపుకుంటున్న దావీదు ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నాడు దేవుడి దగ్గర. రోజుకి 7 మార్లు ప్రార్థించేవాడు. అతడు గొప్ప ప్రధానమంత్రి అయినప్పటికీ, ఇశ్రాయేలు దేశానికి రాజు అయినప్పటికీ కూడా దేవుని దగ్గర ఎప్పుడు ఒదుగుతానే ఉన్నాడు. అతడు ఎప్పుడు ఒరిగిపోతానే ఉన్నాడు, ఒదిగిపోతానే ఉన్నాడు దేవుని ఒడిలో. ఆ స్థితికి ఉండగలిగితే నువ్వు దినదినము అభివృద్ధి పొందుతావు కుమార్తె. దేవుని సన్నిధిలో రోజుకి దినముకు 7 మార్లు దావీదు ప్రార్థించేవాడు. నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? 7 మార్లు విడిచిపెట్టి శుక్రవార ప్రార్థనలో పాల్గొగలుగుతున్నావా? నీకు నీ దేవుని సన్నిధిలో, నీవు నా సన్నిధిలో, నీకు అప్పగించిన సన్నిధిలో దేవుని ఆరాధించగలుగుతున్నావా? శుక్రవార ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలను ఆరాధించగలుగుతున్నావా? ఉపవాస ప్రార్థనలను ఆరాధించగలుగుతున్నావా? ప్రతి పదార్థాల ఆరాధనలను ప్రార్థించగలుగుతున్నావా? ఎంతవరకు నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నావు, సత్సంబంధం కలిగి ఉన్నావు? మోసేలాగా దగ్గరగా ఉండగలుగుతున్నావా? దేవునికి దూరంగా ఉంటున్నావా? నేను నువ్వు ప్రశోధించుకో. దేవానికి వందనాలయ్యా. దావీదులాగా నువ్వు దగ్గరగా దేవునికి ఉండగలుగుతున్నావు? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. హల్లెలూయా. మనకు అప్పగించిన ఇదిగో దహించు అగ్ని ప్రార్థన సహస్ర మందిలో జరుగుతున్న ఈ ఆరాధనన్నిటిలో పాల్గొగలుగుతున్నావా? సంఘములో ఈరోజు తీర్మానం చేసుకుందాం. దేవా, నేను నిర్లక్ష్యం చేయనయ్యా. నా బ్రతుకు మార్చిన దేవుడు, నా స్థితిగతులు మార్చిన దేవుడు, నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆయుష్ ఇచ్చిన దేవుడు, అన్ని ఇచ్చిన దేవుడు నీవేనయ్యా. ఎన్నడూ నీ సన్నిధి నిర్లక్ష్యం చేయనయ్యా. మోసే నమ్మకంగా ఉన్నట్లుగా నేను ఈ దినాన్ని ఉంటానయ్యా. ఈ దినమే తీర్మానం చేసుకుంటున్నాను. ప్రతి ఆదివారం నీ సన్నిధి నిర్లక్ష్యం చేయనయ్యా. క్రమంగా నేను ఆరాధిస్తానయ్యా. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యం చేయనయ్యా. ప్రతి సంపూర్ణ రాత్రి ప్రార్థన నిర్లక్ష్యం చేయనయ్యా. అయ్యా, ప్రతి ఒక్క ఇదిగో ఉపవాస కూటాల నిర్లక్ష్యం చేయనయ్యా. ఏ పని పెట్టుకోను ప్రభా, ఏ యొక్క ప్రయాణాలు పెట్టుకోను ప్రభా, ఏ మాత్రం ఆలోచన నిర్లక్ష్యం చేసి ఇంటి దగ్గర ఉండను ప్రభా. భయభక్తులు కలిగి నేను ఆరాధించే కృప నాకు దయచేయి. నిన్ను స్తుతించే ఆరాధించే భాగ్యం నాకు దయచేయి నాయన. నిన్ను ఆరాధించే పెదవులు నాకు దయచేయి, ఆరాధించే హృదయం నాకు దయచేయి, ఆరాధించే
నుంచి నేను సత్తులతో స్తుతులు చేసి స్తుతియాగం చేసే చేతులు నాకు దయచే ప్రభా. స్తోత్రాలు చెల్లించే హస్తాలు నాకు దయచే ప్రభా. నీ ఎదుగు పరిగెట్టి వచ్చే పాదాలు నాకు దయచే ప్రభా. నా ప్రాణ దేహములతో నిన్ను ఆరాధించుకుని నాయన నువ్వు చేసిన ఉపకారములు నేను ఇచ్చము మరవకుండా నిన్ను కొనియాడే భాగ్యం నాకు దయచే ప్రభా అని ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చావా. ఈరోజు నాతో మాట్లాడినావు తండ్రి. నాయన నాతో మాట్లాడిన దేవుడు, నా బిడ్డలతో మాట్లాడిన దేవుడు, ఈ యంత్రం ద్వారా ఎందరైతే ఉంటున్నా వారందరితో మాట్లాడిన దేవుడు, మా గ్రామంతో మాట్లాడిన దేవుడు అయ్యా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఇంకా 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 నేనేమన్నా నీకు దూరం అవుతున్నానేమో ప్రభా అయ్యా, నిర్లక్ష్యముగా ఉన్నానేమో తండ్రి. ఇంకా నన్ను దగ్గరగా చేర్చుకుని నిన్ను స్తుతించే భాగ్యం నీ మగ దర్శనం నాకు ఈ ప్రభా. నిన్ను చూసే నేత్రాలు నాకు దయచేయి. నీ దర్శనం లేక నీ అభిషేకం లేక నేను నశించిపోతున్నానయ్యా. నీకు స్తుతులని ప్రార్థన చేద్దాం. దేవా నాతో మాట్లాడు ప్రభా. నాయనా నాయన నాకు ప్రార్థన శక్తి, ప్రార్థన ఆత్మ, ప్రార్థన అభిషేకమును నీకు దగ్గరగా ఉండి నేను స్తుతించే భాగ్యం, మగ దర్శనం కలిగే భాగ్యం నాకు దయచే ప్రభు. మోసేలాగా నీ సన్నిధిలో నమ్మకముగా ఉండినట్లుగా అయా అయా నీకు రాక పర్యాంతం నమ్మకముగా, నీ పిలుపు వచ్చే వరకు నమ్మకంగా నేను నా కుటుంబం నీ సన్నిధిలో నమ్మకం ఉండే కృప దయచే అయా. ఆలోచనగా బతికిన అల్ప విశ్వాసంగా ఉండాలి ప్రభు అయా. నీ సన్నిధిలో నమ్మకం మాకు, నా కుటుంబానికి అయా, నాకు నా సంఘానికి మీరు దయచేయమని అయ్యా. ఇంకా అనేకలు వేల వేసి పిలుసుకురా ప్రభువా. ఇంకా సంఘంలో ఉన్న నిర్లక్ష్యమును, సంఘంలో ఉన్న అనాలోచన, సంఘంలో ఉన్న భక్తిహీనత తీసివే ప్రభా. భక్తి కలిగిన సన్నిధి అనేక బిడ్డలు వేల వేసి పిలుసుకురా అయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం, మా గ్రామాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాం, మా దేశాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అమెరికా దేశంలో ఉన్న సాధనలు తొలగించి సమాధానం ఇచ్చి వారందరూ హృదయాలు నీ తట్టు తిప్పబడి ఆ దేశం మీద ఉగ్రత నుండి వారందరూ తప్పించబడదురు గాక. మా భారతదేశం మీద ప్రతి ఉగ్రత నుండి తప్పించబడును గాక అయ్యా. రాబోతున్న వైరస్ కూడా అంతమైపోను గాక. మా సంఘాలు, సంఘ బిడ్డలు, గ్రామాలను, గ్రామ ప్రజలను అప్పగించిన 4 సంఘాలు మీరు దీవించి ఆశీర్వదించి ఈ రోజు అనైనా ఇత్తబడిన ఈ వాగ్దానములు మా సంఘ బిడ్డల వారి హృదయాల్లో పదంతలు నిరంతరంగా ఫలింపజేసి మా గ్రామాన్ని, మా గ్రామ ప్రజల, గ్రామంలో ఉన్న కుటుంబాలను మీరు దీవించి, దేశాల సదేశాలను మా ఆత్మ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి మహిమ తెచ్చుకోమని నజరేయుని యేసు పరిశుద్ధ నామములో అయా. చేతి పనులు, వ్యాపారాలు, ఎగసాయాలు, పాడి పనులు, చేపలు, రైలు సేవలు, ఎగసాయాలు, వివాహాలు, స్థలాలు, గృహములైన వారి గృహాలు, ఆరోగ్యాలు అయా ఆయుస్సుని బిడ్డలు కనికరించమని నజరేయుని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కూడా వచ్చిన నా సహోదరి